హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచుల బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కొత్త రకమైన స్వీట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అయితే ముందుగా వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా ఒక కప్పు కొబ్బరి మనం తురుపుకున్నది, అలాగే బెల్లం కూడా వేసుకుని ఒక కప్పు బెల్లం వేసి ఈ విధంగా చక్కగా దగ్గర పడినవ్వండి. దగ్గర పడ్డ తర్వాత యాలకుల పొడి కూడా దంచి వేసేయండి. మళ్ళీ కొంచెంసేపు మనం వేగిన తర్వాత ఇలా ఉండవ్వాలన్నమాట. దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పులోకి ఒక కప్పు వరిపిండి, పావు కప్పు పాలపిండి అనేది మిల్క్ పౌడర్ అండి, అది కూడా వేసి చిటికెడంతా ఉప్పు వేసేయండి. అలాగే పంచదారలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కరిగించుకున్న నీళ్ళు కూడా ఇందులో వేసి మెత్తగా పిండి అయితే కలిపేయాలి. ఇందులో మర్చిపోయాను ఏంటంటే ఒక 2 స్పూన్లు మైదా పిండి కూడా యాడ్ చేయండి. ఇలా చక్కగా కలిపేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదండి కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు ఈ వరిపిండి ముద్దను తీసుకుని కొంచెం నెయ్యి చేతికి రాసుకుని, నెయ్యి అయినా నూనె అయినా కానీ చేతికి రాసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఈ విధంగా అప్పుడల్లా పలుచగా వత్తుకొని ఇప్పుడు మనం కొబ్బరి ఉండ తీసుకున్నాం కదా, ఈ కొబ్బరి ఉండ ఇందులో పెట్టి మొత్తం అంతా కూడా ఈ బాల్ లాగా మొత్తం క్లోజ్ చేసేయాలి. చూడండి చాలా చక్కగా ఈజీగా క్లోజ్ అయిపోద్ది. ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్న ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఇలాగ ఆవిరికి ఉడికించండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారనిచ్చి బయటికి తీసి చల్లారనిచ్చి ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బలం కూడా మంచి హెల్తీ ఫుడ్. మన వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.